పాక్ ఉద్రిక్తతలతో ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ మరోసారి త్రివిధ దళాధిపతులతో పాటు సీడీఎస్ తో భేటీ కానున్నారు. పాక్ దాడులు, భారత్ ప్రతిదాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించనున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసుకుంటూ పాక్ దూకుడును అడ్డుకునేందుకు వ్యూహరచన ఖరారు చేయనున్నారు. ఇక అవసరాన్ని బట్టి ధీటుగా స్పందించాలని భారత రక్షణ బలగాలకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇక సరిహద్దుల్లో పాక్ దాడులు, భారత్ ప్రతీకార దాడులపై మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? వరుస దాడుల దృష్ట్యా ఢిల్లీలో కీలక సమావేశాలు ఉన్నాయి. ఒకటి, రాజ్నాథ్ సింగ్ తోటి సిడిఎస్ అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి మిసైల్స్, డ్రోన్ల దాడులను ఏ విధంగా అడ్డుకోవాలి, వాటికి సంబంధించి ప్రతి దాడులపైన వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలనే వాటిపైన ఈ సమావేశం అనేది కూడా సుదీర్ఘంగా సమీక్ష చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్కు సంబంధించిన రేంజర్స్ బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, సివిలియన్స్ ని లక్ష్యంగా చేసుకుని దాడులకు కూడా పాల్పడుతూ ఉన్నారు. వాటి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలను తరలించడం, అలాగే పాకిస్తాన్ రేంజర్స్ చేపడుతున్నటువంటి సీజ్ ఫైర్ వైలేషన్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకంగా సమీక్ష ఉండబోతుంది. 15 రోజులుగా, గత 15-16 రోజులుగా కూడా పాకిస్తాన్ సంబంధించిన రేంజర్స్ వరుసగా సీజ్ ఫైర్ వైలేషన్ కి పాల్పడుతూనే ఉన్నారు. అవి కాకుండా మిసైల్స్ తోటి, డ్రోన్లతోటి కూడా భారత సైన్యానికి సంబంధించినటువంటి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు కూడా తెగబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటన్నింటినీ కూడా ఎయిర్ డిఫెన్స్ కు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా గాల్లోనే వాటిని కూల్చివేస్తున్నప్పటికీ వాటికి సంబంధించినటువంటి దాడులతోటి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో చాలా ప్రాంతాలు, ముఖ్యంగా పూంచ్ సెక్టర్ కావచ్చు, యూరి ఇట్లాంటి ప్రాంతాల్లో, బారాముల్లా వంటి ప్రాంతాల్లో చాలా వరకు సివిలియన్స్ కు సంబంధించినటువంటి నివాసాలు ధ్వంసం కావడం, సివిలియన్స్ ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు అనేది కూడా రిపోర్ట్ అవుతున్నాయి. ఈరోజు తాజాగా రాజౌరి సెక్టార్లో కూడా వాటికి సంబంధించిన షెల్స్ కావచ్చు, వాటితో కూడా దాడులకు కూడా తెగబడతా ఉంది. డ్రోన్స్ కు సంబంధించిన శకలాలను కూడా మల్టిపుల్ లొకేషన్స్ లో, ముఖ్యంగా పంజాబ్ కు సంబంధించి జలంధర్, అమృత్సర్ వంటి ప్రాంతాల్లో డ్రోన్లకు సంబంధించి, మిసైల్స్ కు సంబంధించిన శకలాలను రికవరీ అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా జైసల్మీర్, హర్యానాకు సంబంధించి సిర్సా అనేటువంటి ప్రాంతాల్లో కూడా డ్రోన్లతోటి దాడులకు పాల్పడింది. గడిచిన 24 గంటల్లో సుమారు దేశంలోని 15 పట్టణాలను, కీలకమైనటువంటి స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ దాడులకైతే పాల్పడింది. వాటిని భారత ఆర్మీ ఎప్పటికప్పుడు వాటిని గాల్లోనే నిలమట్టం అనేది కూడా చేస్తున్నారు. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఏ ఒక్క ప్రయత్నాన్ని కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి కానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. వాటికి సంబంధించే పాకిస్తాన్ అనేక క్లెయిమ్స్ చేస్తున్నారు. ఏకంగా S-400 సుదర్శన్ చక్ర సిస్టమ్ ని డిస్ట్రాయ్ చేసినట్టుగా పాకిస్తాన్ ప్రకటించుకుంది. కానీ అవన్నీ కూడా ఫేక్ ప్రచారాలుగా భారత ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. మరి కాసేపట్లోనే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రెండు కూడా జాయింట్ ప్రెస్ మీట్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో పాకిస్తాన్ భారత్ పైన ఏ విధంగా దాడి చేసింది, వాటిని ఎలా తిప్పికొట్టారు అనే వంటి అంశాలపైన భారత్ నుంచి అఫీషియల్ గా ఒక ప్రెస్ మీట్ అనేది కూడా నిర్వహించి దాంట్లో ఆ వివరాలన్నింటినీ కూడా ఈరోజు వెల్లడించబోతున్నారు. గడిచిన 3 రోజులుగా కూడా, నిన్న మొన్న 2 రోజులు కూడా వరుసగా వీటికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లు నడిచాయి. పాకిస్తాన్ నిన్న సుమారు 400 వరకు డ్రోన్లతోటి, మిసైల్స్ తోటి దాడులకు పాల్పడడం, వాటిని భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా నిర్వీర్యం చేయడం, వాటితో పాటు 36 ప్రాంతాల్లో, ముఖ్యంగా లే నుంచి సర్కిర్క్ వరకు సుమారు 36 ప్రాంతాల్లో భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేయడం, వాటిని బిఎస్ఎఫ్ అడ్డుకోవడం లాంటి ఘటనలు అనేది కూడా నిన్న జరిగింది. నిన్న సాయంత్రం నుంచి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా ఈ 4 రాష్ట్రాలను లో ఉన్నటువంటి కీలక ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని వరుసగా దాడులకు కూడా తెగబడింది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన భారత్ ఈరోజు స్పష్టమైనటువంటి ప్రకటన అనేది కూడా చేయబోతోంది. ఇప్పటికే పాకిస్తాన్ చేసినటువంటి దాడులకు ప్రతిగా భారత్ కూడా ఇస్లామాబాద్, లాహోర్ వంటి కీలకమైనటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను టార్గెట్ గా చేసుకుని భారత్ కూడా ప్రతిదాడులు చేసింది. దాంట్లో ముఖ్యంగా రావల్పిండికి సంబంధించి నూర్ ఖాన్ వైమానిక స్థావరం, ఇది చాలా కీలకం పాకిస్తాన్ కి సంబంధించి.
ఇండియన్ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి లాజిస్టికల్ గా సపోర్ట్ అంతా కూడా ఈ వైమానిక స్థావరం నుంచే, ఈ ఎయిర్ షిప్ నుంచే అందుతూ ఉంటుంది. దానిపైన కూడా భారత్ దాడి చేసింది. వాటితో పాటు రైఫిక్ వైమానిక స్థావరం షార్కోట్ లో ఉంది, దానిపైన కూడా భారత్ దాడి అనేది కూడా చేసింది. ఇక ముదీర్ వైమానిక స్థావరం చాక్వాల్లో ఉంది, దానిపైన కూడా బాలిస్టిక్ మిసైల్స్ తోటి భారత్ దాడి చేసినట్టుగా సమాచారం ఉంది. పెద్దగా వాటికి 3 వైమానిక స్థావరాలతో పాటు కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా భారత్ దాడులు అనేది కూడా నిర్వహించింది. వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పూర్తిగా భారత్ ఈరోజు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఇక రెండవ సమావేశం అజిత్ దోవల్ ప్రధానితోటి భేటీ కాబోతున్నారు. ఎన్ఎస్ఏ సలహాదారుడుగా ఉన్నారు. వాటికి సంబంధించి కీలకంగా సెక్యూరిటీకి సంబంధించి బార్డర్స్ లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు, పాకిస్తాన్ నుంచి వరుసగా వస్తున్నటువంటి దాడులను తిప్పికొట్టేందుకు, అలాగే ప్రతి దాడులకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధాని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అజిత్ దోవల్తో పాటు ఇటు రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులతో కూడా నిన్న సాయంత్రం భేటీ అయ్యారు. ఇక ఈ రోజు కూడా నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు జరిగినటువంటి దాడులపైన కూడా భారత్ సమీక్షించబోతుంది. దానిలో భాగంగానే ఈ 2 కీ సమావేశాలు అనేది కూడా నిర్వహించబోతున్నారు జ్యోతి.